హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ అయితే నేనైతే ఏ విధంగా అక్షయ తృతీయ చేసుకున్నానో మా ఇంట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని నేను అంత శుభ్రంగా తయారవ్వి ఇలాగా ఇంటి ముందర అయితే గడప పూజించుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకునేసి ఇలా ఈ విధంగా అయితే నేను ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను. అక్షయ తృతీయ అంటే తరగనది. ఆ రోజు ఏమి తెచ్చుకున్నా కానీ మనకు అంచెంచులా పెరుగుతూ పోతుంది. సో తరగనిది, అక్షయ అంటే తరగనిది అని అర్థం అనమాట. సో నేను ఈ విధంగా అయితే ఉప్పు దీపం పెట్టుకున్నాను, ఐశ్వర్య దీపము. ఫస్ట్ వచ్చేసి ఆగ్నేయం మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో. సో ఆగ్నేయం సైడ్ వచ్చేసి స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ కూడా లక్ష్మీ స్వరూపంతో మనం భావిస్తాము. సో నేను స్టవ్ను క్లీన్గా ముందు రోజే నైట్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని మరుసటి రోజు పొద్దున్నే బాగా అంతా తుడుచుకొని బియ్యం పిండితో అలాగా ముగ్గులు వేసుకుంటూ పసుపు కుంకుమలతో పూజించుకున్నానండి స్టవ్ని కూడా. తర్వాత వచ్చేసి నేను ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లమన్నము తయారు చేస్తున్నాను. అక్కడ గిన్నె కనిపిస్తుంది కదా, అది బెల్లమన్నం తయారు చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఆ విధంగా నాకు వచ్చిన విధంగా అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు బెల్లమన్నంకి బెల్లమన్నంకి బియ్యము అది ఆల్రెడీ ముందే నానపెట్టుకొని స్టవ్ మీద పెట్టేశానండి. కొంచెం ఆవు పాలు అయితే పోసాను. ఆవు పాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరము, లక్ష్మీదేవి అమ్మవారికి. సో ఆ రోజు ఏ రోజైనా సరే మనము లక్ష్మీదేవికి ఆవు పాలతో కలిగిన నైవేద్యం ఏది పెట్టినా చాలా మంచి ఫలితం ఉంటుందండి. బెల్లమన్నం కానీ పాలు కొంచెం బెల్లం వేసి అటుకులేసి అలా అయినా పెట్టచ్చు, లేకపోతే ఉత్తవి పాలైనా పెట్టచ్చు. మనకి ఏది శక్తికి స్తోమత ఉన్నంత వరకు అయితే చేసుకోవచ్చు. ఆ రోజు నేను అక్షయ తృతీయ రోజు రోలును కూడా పూజించుకున్నాను. రోకలిని నా దగ్గర చిన్న రోలు ఉంది, అది కూడా పూజించుకున్నాను. సో ఇప్పుడైతే పటాలైతే తుడుచుకుంటున్నానండి. ఆల్రెడీ దీపాలు అన్నీ దేవుని సామాగ్రి అంతా కడిగి పెట్టుకున్నాను. దీపం శుక్రవారం రోజు దేవుని పట్టం తుడచకూడదు అంటారు మామూలుగా. ఆ రోజు అక్షయ తృతీయ కదండి, పండగ వచ్చింది కదా, ఏమి కాదు తుడుచుకోవచ్చు అన్నారు. సో తుడుచుకుంటున్నాను నేను. ఆ విధంగా అయితే తుడుచుకొని పెట్టుకొని నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే ఈరోజు ఉప్పు దీపం అనేది పెట్టుకుంటున్నానండి. ఉప్పు దీపం పెట్టుకోవడానికి ఫస్ట్ ఇలాగా ఈ విధంగా పెద్ద ప్లేటు తీసుకొని మళ్ళీ ఒక ప్రమిద అంటే మనము ఒక 365 పెద్దది ప్రమిద వెలిగిస్తాం కదా, ఆ సైజు ప్రమిద తీసుకొని 2 చిన్న ప్రమిదలు తీసుకున్నాను. ఉప్పు దీపం అనేది ఎందుకు వెలిగిస్తాము అంటే ఎంత సంపాదించినా డబ్బులు మిగలకుండా ఖర్చు అయిపోతున్నా కానీ, అదేవిధంగా దీన్ని ఐశ్వర్య దీపం కూడా అంటారండి. సో ఇది ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ దీపాన్ని వెలిగించవచ్చు. నేనైతే అక్షయ తృతీయ రోజు నుండి స్టార్ట్ చేశాను. ఇది ఈశాన్య మూల వరిపిండి అంటే గోధుమ పిండి పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని దాని మీద 2 పెద్ద ప్రమిదలు ఒక దాని మీద ఒకటి పెట్టి అందులో 1/2 కిలో రాళ్ళ ఉప్పు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది అండి పెద్ద ప్రమిద అంటే. దానిని బాగా తెరపలేకుండా పసుపుతో బాగా పూజించి కుంకుమతో 8 బొట్లు అయితే పెట్టుకున్నాను నేను. 8 బొట్లు ఎందుకు అంటే అష్టలక్ష్ములు కదా, సో అందుకనైతే 8 బొట్లు పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు 2 చిన్న ప్రమిదలు తీసుకొని ఒకదాని మీద ఒకటి పసుపు కుంకుమ పూలు పెట్టి నూనె పోసి, నూనె కానీ ఆవు నెయ్యి కానీ దొరికితే 2 వత్తులు కలిపి ఒక వత్తిగా ఉంచుకోవచ్చు. ఆ రోజు మనకి స్తోమత ఉన్నంత వరకు నైవేద్యం పండ్లు కానీ పాలు కానీ బెల్లం కానీ కొబ్బరికాయతో నివేదన చేసి లక్ష్మీ శ్లోకం చదువుకోవచ్చు, లేదు అంటే లక్ష్మీ అష్టోత్తర కానీ చేసుకోవచ్చు అనమాట. శుక్రవారం దీపారాధన చేశాక శనివారం వచ్చేసి ఆ ప్రమిదలో ఉప్పుని తీసుకొని నీళ్ళల్లో కలపాలి. అవకాశం ఉన్న వాళ్ళైతే నదులు కానీ పారే నీళ్ళల్లో కానీ బావిలో కానీ అట్లా కలుపుకోవచ్చు. ప్రమిదలు మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ చేయాలి అంటే మనం వచ్చేసి ఆ ప్రమిదలు ఏమీ మనం మార్చక్కర్లేదు. అవే నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఫ్రైడే అవే యూజ్ చేసుకోవచ్చండి. అలాగా
ఒక మనము ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు. మనకు కుదరదు అంటే ఒక వారమే చేసి స్టాప్ చేసుకోవచ్చు. లేదంటే 9 వారాలు, 11 వారాలు, 16 వారాలు, 21 వారాలు ఎవరికి ఎన్ని వీలు ఉంటే అన్ని చేసుకోవచ్చు. ఇది ఐశ్వర్య దీపము చాలా మంచిదండి. చాలామంది ఉంటారు నాకు తెలిసి. నేనైతే అక్షయ తృతీయ రోజు నుండి స్టార్ట్ చేశాను. మనకి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే 9 వారాలు అనుకోండి. లేదా నేను చేసుకోలేను అంటే ఒక వారంతో అయినా చేసుకొని మంచిగా చేసుకోవచ్చండి. చూశారు కదా, ఈ విధంగా అయితే నేను ఉప్పు దీపంకి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసుకున్నాక నేనైతే పూజా విధానం ఇలా అయితే చేసుకున్నాను. చూశారు కదా, ఉప్పు పోసుకొని అలా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇప్పుడు అయితే నేనైతే అన్ని ప్రసాదంగా బెల్లమన్నం చేసి పెట్టాను. తాంబూలం సమర్పిస్తూ ఉన్నాను. తాంబూలం సమర్పించిన తర్వాత అది నేనైతే లక్ష్మీ అష్టోత్తర అయితే చేసుకున్నానండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 ఉంటాయి కదా, అవైతే చేసుకున్నాను. ఆ విధంగా అయితే నా పూజ అయితే అయిపోయిందండి. ఆ రోజు అక్షయ తృతీయ రోజు అయితే నేను మార్నింగ్ 4 అంతా స్టార్ట్ చేశాను. 6 లోపు అయితే కంప్లీట్ చేసేసాను పూజ అంతా. ఆ రోజు మనము ముత్తైదుగా నిండుగా ఉండాలి అండి. చీర కట్టుకొని, గాజులు వేసుకొని, తలలో పువ్వు పెట్టుకొని, ఆ విధంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో మన ఇంట్లో మనము కూడా లక్ష్మీదేవితో సమానంగా పూజ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చేసుకున్నాను. ఇందులో ఏదైనా తప్పుగా ఉంటే ఏమనుకోవద్దండి ప్లీజ్. నేనైతే ఈ విధంగా పూజ చేసుకొని నా పూజనైతే ఇలాగా అక్షయ తృతీయ రోజు కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు అయితే టెంకాయ కొట్టేసి అన్ని నైవేద్యం సమర్పించి తాంబూలం పెట్టేసి లాస్ట్లో అయితే హారతి ఇచ్చుకుంటూ ఉన్నాను. ఆ అమ్మవారికి, అందరి దేవుళ్ళకి హారతి ఇచ్చుకొని, ఈ పూజలో నేనైతే ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసినంటే క్షమించమ్మా తల్లి అని చెప్పి అనుకొని నిండు మనసుతో హారతి ఇచ్చుకొని నా పూజనైతే ఇలా ముగించుకున్నానండి. అలాగే ఆ రోజు శుక్రవారం సాయంత్రము నేను ఆల్రెడీ ముందు వారమే స్టార్ట్ చేశానండి. ఇది నిమ్మకాయల దీపము. ఇంటికి ఏదైనా కానీ నరడిష్టి ఉన్నా, మనకి ఏదైనా నరడిష్టి ఉన్నా కానీ ఈ విధంగా అయితే చేసినట్లయితే పోతుంది అని చెప్పి నాకు స్వామి పంతులు వారు చెప్పారు. ఇదైతే నేను కంటిన్యూ చేస్తున్నాను 9 వారాలు. ఇలాగ ఇంట్లో దేవుని పటాలకి 3 చుట్లు తిప్పి నిమ్మకాయది, మెయిన్ డోర్కి 3 చుట్లు తిప్పి ఇలాగ దేవుడికైతే అటు ఇటు తిప్పాలి. నిమ్మకాయ దీపం అందరికీ తెలుసు కదా, సో ఆ విధంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్